కమిషన్ ఆ ప్యాలెస్కి చేరినటువంటి విషయం ఒకటి. తర్వాత ఎన్నని తీయాలి కూటమి ప్రభుత్వం? తీసా కొద్దీ బయటపడతా ఉన్నాయి, ప్రతి శాఖలో ప్రతి విషయంలో కూడా ఈ విధంగా దోపిడీలు. సో ఎప్పటికి ఇవన్నీ ఒక క్లారిటీ రావాలి? పవన్, ముందుగా నీకు అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, సంపత్రాజు గారికి, మిత్రుడు కాసరగడ్డ నాగార్జునకి, వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. నమస్తే. ఈ క్వార్జి కమిషన్ ఎక్కడ నుంచి రుస్తుం మైన్స్ ద్వారా ఏ విధంగా దోపిడీ జరిగిందనేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దాని మీద చాలా పోరాటం కూడా చేశారు. ఆయన్ని ఏ విధంగా తీసుకొని వెళ్ళారో, మామూలుగా మనం కనుక వడ్ల బస్తాని ట్రాక్టర్లోనో లేకపోతే లారీలోనో ఎడ్లబండి మీద వేసినట్లుగా పాపం ఆయన్ని ఆ రోజు అట్లా ఎత్తుకొని వెళ్ళేసి ఏం చేశారో చూసాం. అయినా సరే ఆయన పోరాటం ఆగలేదు. దీనికి సంబంధించినంత వరకు మీరు చెప్పారు చాలా అంశాలు బయటకు వస్తున్నాయి అని చెప్పని. అందుగలడు ఇందు లేడైన సందేహం వేళ, ఎందెందు వెతికినా అందే కలడు సర్వాంతర్యామి అన్నట్లుగా ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన ఏ కుంభకోణంలోనైనా సరే, ఏ దోపిడీలోనైనా సరే జగన్మోహన్ రెడ్డికి, మిథున్ రెడ్డికి తెలియకుండా ఏమీ జరిగి ఉండదు. ముఖ్యంగా ఈ గనులకు సంబంధించి, మద్యానికి సంబంధించి, ఇసుక్కు సంబంధించి మిథున్ రెడ్డికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏమీ జరిగి ఉండదు. వాళ్ళకు సంబంధించినంత వరకు వాళ్ళు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు అంటే, దీనికంటూ ప్రత్యేకంగా ఒక ఏజెన్సీనే నియమించాడు మిథున్ రెడ్డి. ఏజెన్సీని ఏర్పాటు చేసుకొని, మనుషులను ఏర్పాటు చేసుకొని ఆ ధనాన్ని తీసుకొని, మీరు అన్నారు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళి అని, వాళ్ళ ఖాతాలోకి వెళ్ళాల. వీళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ ఖాతాల్లోకి ఆ డబ్బులు పంపించేసి ఆ డబ్బుల్ని దాంట్లోంచి బయటికి తీసుకొని వీళ్ళకి అందజేశారు. ఆ ఖాతాలోంచి మళ్ళీ వాళ్ళకి వెళ్తే అది తెల్లధనం అయిపోయింది కదా. ఇది ఈ ధనాన్ని తీసుకొని వెళ్ళి విదేశాలకి, ఇప్పుడు శ్రవణరావు ద్వారా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు ఉన్నాయి కదా అక్కడ, ఈ విదేశాల నుంచి మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా రావాలో ఆ విధంగా తెచ్చుకున్నా, లేకపోతే విదేశాల్లో ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అట్లా పెట్టుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించినంత వరకు మీరు అన్నట్టు శ్రీకాంత్ రెడ్డిలు ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు కాదు. ఇక్కడ గమనించుకోండి, ఇద్దరు శ్రీకాంత్ రెడ్డిలు ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ సంబంధించింది ఒక అతని పేరు వచ్చేతలకి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, రెండో అతని పేరు శ్రీకాంత్ రెడ్డి దువ్వూరు, ఇతన్ని జిమ్ శ్రీకాంత్ రెడ్డి కూడా అని అంటారు. ఆ తర్వాత చూసుకుంటుంటే శ్యామ్ అనే అతను, సాముద్దీన్ అనే వ్యక్తి, వీళ్ళు ఒక అంటే దీనికోసం ప్రత్యేకంగా ఈ వచ్చే డబ్బులన్నీ కూడా ఒకసారి పెట్టుకుని లెక్కలు అన్నీ చూసుకొని ఒకసారి అద్దెకు తీసుకొని ఒక నివాస భవనాన్ని అక్కడి నుంచి కార్యక్రమాలు నిర్వహించారు అనమాట. వీళ్ళకి సంబంధించిన వరకు డబ్బులు వసూలు చేసుకొచ్చే వ్యక్తి సాకేత్ రెడ్డి, దిలీప్ రెడ్డి, వాళ్ళు దీంట్లో బాగా నిష్ఠానితులు అనమాట. కాబట్టి బెదిరిస్తారా, భయపెడతారా, ఏ బతినాడు తెచ్చుకుంటారనేది సంబంధం లేదు. అనిల్ కుమార్ యాదవ్ కనుక అప్పచెబితే వాళ్ళు తీసుకుని వచ్చి డబ్బులు తీసుకుని వస్తూ ఉంటారు అనమాట. ఇది అక్కడ సంబంధించింది. ఈ చైనాకు సంబంధించి దీని మీద విపరీతమైన ధర వచ్చింది, ఇంతకుముందు లేదు. దీని మీద విపరీతమైన ధర వచ్చేసింది. ఈ క్వార్ట్జ్కి సంబంధించిన దాని మీద విపరీతమైన ధర వచ్చేసింది. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏదైతే రుస్తుం మైన్స్ ఉన్నాయో అనుమతులు లేకపోయినా కూడా 9 నెలలు విచ్చలవిడిగా దాన్ని బయట తీసుకుని వచ్చారు. అనుమతులు ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ప్రభుత్వానికి అందజేయాలి కదా. కాబట్టి అనుమతులు లేకుండా తోముకున్నారు అన్నమాట వీళ్ళు. ప్రభుత్వానికి లెక్కలేదు. మద్యంలో కనుక ఏ విధంగా అయితే వాళ్ళు ప్రభుత్వానికి లెక్కలు చూపించకుండా, చాలామంది ఏమనుకుంటున్నారంటే మద్యానికి సంబంధించింది కూడా 3,500 కోట్ల రూపాయల గురించి మాట్లాడుకుంటున్నారు. అవేంటి, ఎవరైతే పేరెన్నికన్నటువంటి అంతకుముందు మద్యం తయారీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి అనుమతులు, ఇక్కడ అమ్ముకోవడానికి అనుమతులు ఇచ్చినందుకు వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ధరలవి అంటే ముడుపులు. కానీ వీళ్ళు సొంతంగా తయారు చేసి అమ్మారు చూడండి. ఇప్పుడు వాళ్ళదేంటి, ఒక 30 రూపాయలకి ఆ మద్యం తయారైతే దానికి ప్రభుత్వం ధర కావచ్చు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు కావచ్చు, ఏదన్నా కావచ్చు, మిగిలిన 120 రూపాయలు ఉంటుంది. 30 రూపాయల కంటే 4 రెట్లు అధికంగా ఉంటుంది అనమాట అది. అదే వీళ్ళు అమ్మారనుకోండి, ₹1 కూడా ప్రభుత్వానికి కట్టే పని లేదు కదా. మరి ఆ లెక్కన ఎంత ఉంటుంది? గతంలో మన దాంట్లో చాలాసార్లు చెప్పాను నేను, 30,000 రూపాయల నుంచి మొదలయ్యి 60,000 కోట్ల రూపాయల దాకా దోపిడీ చేశారు వాళ్ళు. 650 మద్యం దుకాణాల్లో ఎక్కడా కూడా వేరే మద్యాన్ని అమ్మకుండా వీళ్ళు తయారు చేసిన మద్యం, వీళ్ళు అదిరించి బెదిరించి స్వాధీనం చేసుకున్నటువంటి మద్యం తయారీ సంస్థల నుంచి 63% తయారు చేశారు వీళ్ళు. ముఖ్యంగా ఆంధ్ర గోల్డ్ మొత్తం 63% వీళ్ళే తయారు చేశారు. వీళ్ళే తయారు చేసి పంపించారు. దీంట్లో ఇంకో దుర్మార్గం ఏందో చెప్పనా, ఒక మద్యం తయారు చేయాలి అంటే 16 సార్లు వడపోత వేయాలి దాన్ని. ఏదే రకరకాలుగా కాగబెట్టిన తర్వాత ఏదన్నా చేసింది ఏదైనా 13 సార్లు చేయాలి. రెండోసారికే అంటే వీళ్ళు వేరే మద్యం రావట్లేదు కాబట్టి ఈ మద్యం అమ్మాలి కాబట్టి
రెండో రోజే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, 2 పర్యాయాలు మాత్రమే దాన్ని వడపోతేసి తీసుకొచ్చేవాళ్ళు. ఎంత దుర్మార్గం ఆలోచించండి. అది విషతుల్యం అయినా కూడా జనాలు చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళ రక్త మాంసాలతోటి వ్యాపారాలు చేయాలనే ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం అన్నమాట అది. దీనికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే దీన్ని కూడా పర్యవేక్షించింది మిథున్ రెడ్డి కాబట్టి, అంతిమంగా చేరేది అక్కడికే కాబట్టి. అంటే ఇప్పుడు ఈ రిమాండ్లో ఉన్నాడు కదా, మరి ఈ విషయం